హాయ్ అండి, నేను విజయభారతి. ఈరోజండి రొయ్యలు పకోడీ చేశానండి. రొయ్యలతోని ఈ రొయ్యలు మనం శుభ్రం చేసి 3 times క్లీన్ చేసుకొని వాటర్తో కొద్దిగా పసుపు అప్లై చేసుకుంటామండి. ఈ రొయ్యలనేమో ఇప్పుడు మనము చూసారు కదండి, కార్న్ఫ్లోర్ పిండి, శనగపిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా సాసు, చిల్లీ సాసు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కారం పొడి, కొద్దిగా మసాలా, గరం మసాలా పొడి, వీటన్నిటినీ కొద్దిగా మనకు నచ్చితే నిమ్మకాయ రసం కలుపుకుంటామండి. ఇది మంచిదండి, నిమ్మకాయ వేసుకుంటే. వీటిల్లోనే ఈ నిమ్మకాయలేమో ఇప్పుడు వీటిల్లోని ఈ రొయ్యల్ని తీసి ఉప్పు కూడా వేసాను చూడండి. బాగా ఇవన్నీ కలుపుకోవాలండి, మిక్స్ చేసుకొని మొత్తము బాగా కలిపేసుకుంటే మనకి నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. కానీ నాకు ఇష్టం ఉండదండి ఫుడ్ కలరు. మా వారు చేస్తే వేస్తారండి ఫుడ్ కలరు, నేను వేయనండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిగర్ వేసుకుంటామండి. వెనిగర్ కొద్దిగా చిటికెడు కలర్ కోసం సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తామండి. వీటిని ఒక పావు గంట మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఈ మసాలాలు బాగా పడతాయండి రొయ్యలకి. ఇప్పుడండి ఈ రొయ్యల్ని తీసి ఇగోండి బాండి పెట్టానండి, ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఈ రొయ్యల్ని ఇప్పుడు డీప్ ఫ్రై పకోడీలాగా వేస్తానండి, చాలా బాగుంటాయి. ఇలా ఒక్కొక్క రొయ్యల్ని తీసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి, చాలా టేస్ట్గా. మనం ఎప్పుడు చికెన్ పకోడా ఇవే కాకుండా, శనగపిండి పకోడా కాకుండా ఇలా కూడా రొయ్యలతో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పకోడీలు. స్నాక్స్ లాగా తినొచ్చు మనం, లేదా రైస్తో కూడా తినొచ్చు. రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. ఇది కర్రీలాగా కాకుండా ఇలా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. బాగా వేగాలండి. కొంచెం రొయ్యలు పెద్ద సైజు అయితే బాగుంటాయి, మా వారికి ఇష్టం. చూసారు కదండి, ఈ రొయ్యల పకోడీ రెడీ అయిపోయిందండి. బాగా వేగాయి డీప్ ఫ్రైలోని, రెండు వైపులా వేపుకొని ఇప్పుడు మనము సర్వ్ చేసుకుంటూ వేడివేడిగా తింటే
చాలా బాగుంటాయండి. చూసారు కదండి రొయ్యల పకోడీ ఎంత బాగుందో, టేస్టీగా కలర్ఫుల్గా. మీరు కూడా ట్రై చేసి తినండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలాగా కర్రీస్లో కాకుండా ఇలా పకోడీలా చేసుకొని తింటే బాగుంటాయి కొండి. దీంతో మనము చిల్లీ సాసు, టమాటా సాసు, ఆనియన్స్ రింగ్స్ పెట్టుకున్నామండి. చాలా చాలా బాగుంటాయి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ విజయభారతి అండి. బాయ్ అండి.